బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాపు సంక్షేమ సేన కమిటీలని రద్దు చేసిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు బలిజ సంక్షేమ సేనగా దీన్ని మారుస్తూ ఇప్పుడు కొత్త కమిటీలని నియమించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఆయన అపాయింట్ చేశారు. ఇక జిల్లా స్థాయిలో కూడా కమిటీలు నియమిస్తామనేటువంటి మాట ప్రకటించారు. అదే క్రమంలో ఈ సంస్థని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మరొకసారి వివరించారు. ఎన్నికల తర్వాత కొత్త కమిటీల నియామకం ఉంటుందని గతంలో లేఖ రూపంలో వెల్లడించినటువంటి హరిరామ జోగయ్య అనూహ్యంగా ఇప్పుడు కమిటీలను ఎందుకు పునరుద్ధరించారు, వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. ఇది హరిరామ జోగయ్య రాసినటువంటి లెటరు. సీనియర్ పొలిటీషియన్, మాజీ పార్లమెంటు సభ్యులు, అలానే మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి నాయకుడు, ఆయన రాసినటువంటి లెటర్ ఇది. ప్రాథమికంగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా కాపు సంక్షేమ సేనను నేను సొంతంగా స్థాపించిన మాట నిజం. వివిధ పెద్దలు, ముఖ్యుల సఖ్యత కోరి ఆశయాల సాధనే ధ్యేయంగా సంస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా వివిధ హోదాలతో వివిధ కమిటీలని నియమించడంతో పాటు వేలాది మంది సభ్యులతో కాపు సంక్షేమ సేనను విస్తరించడం జరిగింది. ఈ సంస్థలో వైఎస్ఆర్ పార్టీ మినహా సంస్థ ఆశయాలకు, రూల్స్కు లోబడి పనిచేయగల వారు మాత్రమే సభ్యులుగా ఉండడానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. అంటే సంస్థలో సభ్యత్వాల విషయంలో కూడా ఒక క్లారిటీని ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ లేఖలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు హరిరామ జోగయ్య గారు. ఈ సంస్థ ఏర్పడిన నాటి నుంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యంతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలను దక్కించుకునే దిశగా ప్రయత్నం జరిగింది. బీసీలతో సమానంగా కాపు జాతికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే డిమాండ్తో పాటు రాజ్యాధికారం దక్కించుకోవడం ద్వారా కాపు జాతితో సహా ఇతర బడుగు బలహీన వర్గాలను యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకురాగల జనసేన పార్టీని స్థాపించి ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు కోరి తమ మద్దతు కూడా వారికి అందిస్తూ ఆయన వెంట నడవడం జరుగుతున్నది. ఇటువంటి సమయం కాపు సంక్షేమ సేన పేరిట రిజిస్ట్రేషన్కి 2 సంవత్సరాల కాల పరిమితి ముగియడం, ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే పాత కమిటీలు ఎందుకు రద్దు చేశారనేటువంటి అంశం పైన ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. 2 సంవత్సరాల కాల పరిమితి ముగియడం వల్ల వివిధ కమిటీలకు తాత్కాలికంగా విరామం ప్రకటించవలసి వచ్చింది. ఈ సందర్భంలోనే కాపు సంక్షేమ సేన కాపు బలిజ సంక్షేమ సేనగా రూపుదిద్దుకోవడంతో వివిధ హోదాలతో కూడినటువంటి కమిటీల సభ్యులతో కొత్త కమిటీని నియమించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇదే దిశలో విశ్వాసపాత్రులందరితో వ్యవస్థాపక జనరల్ బాడీ తీర్మానం ప్రకారం 25 మంది సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించడం జరిగింది. త్వరలో జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకం కూడా జరుగుతుందని తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. ఇక ముందు కూడా జనసేన అధినేత ఎదుగుదలకు కాపు బలిజ సంక్షేమ సేన మద్దతు కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాను. ఇది హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లెటరు. అంటే కాపు సంక్షేమ సేనని విస్తరించినటువంటి రూపం కాపు బలిజ సంక్షేమ సేన. ఎందుకంటే ఆంధ్ర కోస్తా ప్రాంతంలో కాపులు అనేటువంటి పరిస్థితి, రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఇలా కులాలన్నీ కలిసినటువంటి కాపు సముదాయంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కాపు సంక్షేమ సేనని కాపు బలిజ సంక్షేమ సేనగా విస్తరించారు. దానికి సంబంధించినటువంటి కమిటీని కూడా హరిరామ జోగయ్య గారు ప్రకటించేది. కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక జనరల్ బాడీ తీర్మానం ప్రకారం కింద ఉదహరించినటువంటి ఆఫీస్ బేరర్లు మరియు సభ్యులు కాపు సంక్షేమ సేన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. వారు కాపు బలిజ సంక్షేమ సేన బైలాలో నిర్దేశించబడినటువంటి సిద్ధాంతాలకు మరియు రూల్స్కు లోబడి వారికి అప్పచెప్పబడినటువంటి బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. ఇది కమిటీ అనౌన్స్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్. ఇది గౌరవ అధ్యక్షులుగా బొలిశెట్టి సత్యనారాయణ విశాఖపట్నం, ఆయన్ని నియమించారు. ఇక వ్యవస్థాపక అధ్యక్షులుగా చేగొండి హరిరామ జోగయ్య ఉంటారు పాలకొల్లు నుంచి. ఇక కరాటం రాంబాబు గౌరవ సలహాదారు, తులసి రామచంద్రప్రభు గౌరవ సలహాదారు, ఆమంచి స్వాములు గౌరవ సలహాదారు, పివిఎస్ మూర్తి గౌరవ సలహాదారు, అడ్డాల చంటి ఫిలిం ప్రొడ్యూసర్ ఆయన గౌరవ సలహాదారు, బోరగడ్డ శ్రీనాథ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ నుంచి ఈయన పనిచేస్తారు. ఇది నియమించినటువంటి కమిటీ. ఇక గంధం సత్యశేఖర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు హైదరాబాద్ నుంచి. ఆయన పెనుమాది సాయి ప్రసాద్ ఉపాధ్యక్షులు, అలానే జనరల్ సెక్రటరీ చవాకుల సూర్య నరేష్ బాబు, బోనం వెంకట నరసయ్య ట్రెజరరు. ఇక విభాగాలు కూడా వివిధ విభాగాలు: రాష్ట్ర రైతు విభాగం, యువజన విభాగం, తెలంగాణ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు, సాంస్కృతిక విభాగం, లీగల్ సెల్ అధ్యక్షుడు, అలానే ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల కోఆర్డినేటర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్, ఇట్లా
ఈ నియామకాలన్నీ కూడా జరిగినాయి. ఇలానే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ల నియామకాలు కూడా చేశారు. ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా, అలానే ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా, ఉమ్మడి గుంటూరు బాపట్ల జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటరు, 2 బాపట్ల జిల్లాల ఇన్ఛార్జి గ్రేటర్ రాయలసీమ, అలానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి, ఇట్లా మొత్తం అన్నిటికీ కూడా కమిటీల నియామకం చేశారు. ఓవరాల్గా 26 మంది సభ్యులతో ఈ కమిటీలు, గౌరవ అధ్యక్షులతో కూడినటువంటి మొత్తం లెక్క చూస్తే కనుక 26 మంది లెక్క తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో కొత్తగా కాపు సంక్షేమ సేన తన రూపాన్ని విస్తరించుకున్నటువంటి పరిస్థితిని ఆవిష్కరించారు హరిరామ జోగయ్య గారు. వీరందరితో పాటు రాబోయేటువంటి రోజుల్లో జిల్లాలకి కమిటీలు, అదే ఉమ్మడి జిల్లాల కమిటీలు నియమించబోతారా లేదా విభజించిన జిల్లాల కమిటీలు నియమించబోతారా అనేది త్వరలో తెలుస్తుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. జనసేన పార్టీకి అనుబంధంగా పనిచేసేటువంటి విధానం విషయంలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటి సంకేతాలు హరిరామ జోగయ్య ఇచ్చారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గెలుపు కోసం శ్రమించే విధంగా ఈ కమిటీలు, అలానే కాపు బలిజ సంక్షేమ సేన కృషి చేస్తుంది అనేటువంటి సంకేతాలను ఆయన ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు అందరూ కూడా అనుకున్న దాని ప్రకారం ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వెళ్ళారు, అలానే హరిరామ జోగయ్య గారు తనయుడు కూడా వైసీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనసేనకు దూరం జరుగుతారు అనుకున్నారు. అయితే హరిరామ జోగయ్య గారి ఫిలాసఫీ ప్రకారం మాత్రం ఆయన జనసేన పార్టీకి అనుబంధంగా ఈ కాపు బలిజ సంక్షేమ సేన నడిపించడానికి కట్టుబడి ఉన్నట్టుగా ఈ ప్రకటన ద్వారా అర్థమవుతుంది. ఇక కమిటీల రద్దుకు సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్, 2 ఏళ్ల కాలావధి ముగిసినటువంటి నేపథ్యంలోనే అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు కొత్త కమిటీలను నియమించామనేటువంటి క్లారిటీ ఇస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అభ్యర్థులకి కాపు బలిజ సంక్షేమ సేన ఎలాంటి సహకారం అందించబోతుంది, అలానే పవన్ కళ్యాణ్తో హరిరామ జోగయ్య భేటీ లేదా హరిరామ జోగయ్య ఆలోచన విధానాన్ని జనసేన అధినేత ఎంతవరకు స్వీకరిస్తారో, అలానే కలిసి పనిచేయడానికి ఎంతవరకు సంసిద్ధత వ్యక్తం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. మొత్తం మీద కొత్త కమిటీల నియామకం తర్వాత కాపు బలిజ సంక్షేమ సేన ఏ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.